గౌతమ్ ఏ ఒంటరితనాన్ని వద్దు అనుకున్నాడో అదే అతన్ని వెంబడిస్తూ ఉంది. హలో జాను, ఏమైపోయా 3 నెలల నుంచి? ఎంత వెతికానో తెలుసా నీకోసం? ఎక్కడున్నావు? పెళ్ళా? ఎవర్రా మీరంతా? నేనేం చేశాను సార్? రేయ్, నేను కొట్టడం కాదురా, చంపేయాలి. అసలు ఎందుకు వచ్చావురా మా చెల్లి లైఫ్లోకి? ప్రేమించుకున్నాను సార్, తప్ప. మీ చెల్లిని బాగా చూసుకుంటాను సార్. నేను ఇక్కడికి వచ్చింది మీ పెళ్లి చేయడానికి కాదు. మా చెల్లికి 2 రోజుల్లో పెళ్లి. ఇష్టం లేని పెళ్ళి ఎలా చేస్తారు సార్? ఎవరికి రా ఇష్టం లేదు, కానీ ఇష్టపడే పెళ్లి చేసుకుంటుంది. ఇష్టపడా తనంటే నాకు తెలుసు సార్. నన్ను మోసం చేయకండి. రేయ్, వీడికిలా కాదు. చూసుకో, జాను వెట్స్ జాన్. దాంట్లో అడ్రస్ అలా క్లియర్గా ఉంది. పెళ్ళికి నువ్వు కూడా రా. పెళ్లిలో తన కళ్ళు నిన్ను వెతికినా, లేదా నాకే పెళ్లి ఇష్టం లేదని తన నోటి నుంచి వచ్చినా, నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. రేయ్, వినోలేండి రా. థామస్ అనబడే నీవు జానును పెళ్లి చేసుకున్నట్టుకు సమ్మతమేనా? సమ్మతమే. జాను అను నీవు థామస్ను పెళ్లి చేసుకున్నట్టుకు సమ్మతమేనా? సమ్మతమే. ప్రభువా, థామస్ జాను అను ఈ యవనులు ఈనాడు నీ సన్నిధిలో ఒక్కటి అవుటకు చేర్చబడ్డారు. కొన్నిసార్లు మనిషికి తగిలే గాయం కన్నా మనసుకి తగిలే గాయమే మనల్ని ఎక్కువ బాధ పెడుతుంది.
ఉప్స్, దొరికిపోయానా? బయటికి రా ముందు. దేని గురించి ఎతుకుతున్నావు? చూడటానికి బాగుంది, తాగమంటావా? ఏయ్, మావి రాలేదా? నేను ఒక్కదానే వచ్చా. బావా, ఎప్పుడు ఇలా తాగుతూనే ఉంటావా? నువ్వు ఎప్పుడు ఇలా బాగుతూనే ఉంటావా? తాగితే బొజ్జొస్తుంది. పొద్దు పొద్దున్న సోది. బావా బావా, ఉఫ్. బావా, నైట్ మంచి వెదర్, టెర్రస్ మీద మంచి ఆర్టిస్టే ఉన్నాడు నీళ్ళు. నాకు నేర్పించవచ్చు కదా. అప్పుడప్పుడు రిఫ్రెష్ అవ్వడానికి ఇలా అరేంజ్మెంట్ చేసుకుంటా. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు వచ్చాక ఇంకా అది ఉండాలి. ఏంటి బావా అలా అంటావు? హెయిర్ మీద ఏదో ఉన్నట్టుంది, ఆగు. హెయిర్ మాత్రం టచ్ చేయకు. నీ లిమిట్స్లో ఉంటే మంచిది. నా పిచ్చి బావకి కోపం ఎక్కువే. హ్యాపీ బర్త్డే బావా. ఎవరున్నా లేకపోయినా నేను నీకున్నా బావా. బావా, నాన్న మన పెళ్లి గురించి పదే పదే అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాకు ఇష్టం లేదు. నా లైఫ్లో నా అనుకున్న ప్రతి ఒక్కళ్ళు చివరి కదా నాతో లేరు. చెప్పొద్దు, నువ్వు కూడా అంతే. అర్థం చేసుకుని నీకే మంచిది. నేను అర్థం చేసుకోగలను బావా. నీ పాస్ట్లో జరిగిన దాని గురించి నువ్వు లైఫ్లో స్ట్రక్ అయిపోయి ఉన్నావు. నీ మనసులో ఎంతో బాధ ఉంది, ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి నువ్వే సమాధానం వెతుక్కోవాలి. అప్పుడే నీ లైఫ్లో నువ్వు మూవ్ ఆన్ అవ్వగలవు, నీ గోల్స్ని నువ్వు రీచ్ అవ్వగలవు. లేదు నేను ఇలానే ఉంటానంటావా? అలానే ఉండు. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఇలానే ఉంటా. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఇలానే ఉంటా. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఇలానే ఉంటా. ఎందుకురా అలా అంటావు? ఎప్పుడు నీతోనే ఉంటాగా, ఎప్పుడు నీతోనే ఉంటాగా, ఎప్పుడు నీతోనే ఉంటాగా. ఇప్పుడు కాల్ చేస్తే ఏమంటుందో అసలు లిఫ్ట్ చేస్తుందా? ఒకసారి ట్రై చేద్దాం. అమ్మ వద్దులే, వద్దు. రీకాల్ చేస్తుంది. హలో జాను, నీతో ఒకసారి మాట్లాడాలి. కలవడానికి కుదురుతుందా? ఎలా ఉన్నావు గౌతమ్? ఏ
నీకు తెలియదా జాను? నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను? ఐఎమ్ సారీ గౌతమ్. ఇంట్లో ఒప్పించడానికి చాలా ట్రై చేశాను. ఈ విషయం నీకు చెప్పడానికి కాల్ చేశా, కానీ కాల్ కట్ అయిపోయింది. కాల్ కట్ అవ్వలేదు. ఆ రోజు మీ అన్న నన్ను కొట్టేసి బీచ్లో పడేశాడు. ఐఎమ్ సారీ గౌతమ్. ఆ రోజు చర్చిలో నేనున్నానని నీకు కూడా తెలుసు. ఒక్కసారి తిరిగి చూస్తావు అనుకున్నా. చూసావా? లేదు. నీ నోటి నుంచి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అంటావు అనుకున్నా. నీ రీజన్స్ నీకు ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా? నాకేం గౌతమ్, మంచి హస్బెండ్, నన్ను బాగా చూసుకుంటారు. అలా ఎలా అంటున్నావు జాను? నాకు అర్థం కావట్లేదు. ఏ నాకన్నా 2 ఆస్తి ఎక్కువ ఉందనా, లేదా నాకన్నా కలర్ ఎక్కువ ఉంటాడనా? ఓహో, మీ అమ్మా బాబుకు కూడా కావాల్సింది అదే కదా? ఆ? ఇంకొకటి అడుగుతా చెప్పు జాను, నువ్వు వాడితో ఫిజికల్గా హ్యాపీగా ఉన్నావా? ఇంకొకరి వైఫ్తో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా గౌతమ్? నువ్వే నా భయపడుకున్నా. అదే నువ్వు ఇంకొకరు వైఫ్ అంటుంటే ఎలా తట్టుకోవాలి జాను? సరే, అడుగుతున్నావు కదా, చెప్తున్నా విను. నేను ప్రెగ్నెంట్. చాలా ఇంతకన్నా హ్యాపీగా ఉన్నానని తెలియాలా? ఇంకెప్పటికీ నేను చూడాలనుకోవట్లేదు గౌతమ్. గుడ్ బై. మంచి హస్బెండ్. నేను ప్రెగ్నెంట్. జాను నుండి ఇలాంటి ఆన్సర్స్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఇలా మారిపోవడం రాంగో, లేదా తన కోసం నేను ఇలా స్టక్ అయిపోయి మిగిలిపోవడం రాంగో నాకు అర్థం కాలేదు. ఎందుకో తెలియదు, నాకు మార్పు కావాలనిపించింది. కానీ అది జరగాలంటే ఫస్ట్ జాను ఇంకా నా లైఫ్లోకి రాదని నిజాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి.